రక్షకుడు, ఆయన లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అని. తిమోతి వాళ్ళ ఇంట్లో తిమోతి చూస్తా ఉన్నాడంట, పౌలు అబ్జర్వ్ చేస్తా ఉన్నాడంట. తిమోతి ఎలా ఉన్నాడు, చిన్న పిల్లోడు కదా, నేను ఇప్పుడు ఎట్లయితే అబ్జర్వ్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఎలా ఉన్నారు ఏంటి అని, అట్లా పౌలు కూడా తిమోతిని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడంట. ఎట్లా ఉన్నాడు ఈ పిల్లోడు, మంచిగా ఉన్నాడా, బాగా దేవుని వాక్యం తెలుసా, మంచి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాడంట. సేమ్ పౌలు ఎలా అనుకున్నాడో తిమోతి అలానే ఉన్నాడంట, సేమ్ ఎగ్జాక్ట్ గా మంచిగా దేవుడు వాక్యం చదువుతున్నాడంట, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గౌరవిస్తున్నాడంట. ముఖ్యంగా తిమోతి కూడా అట్లనే ట్రైన్ అయ్యేవాడంట. అట్లా దేవుణ్ణి ఆయన ప్రేమించడం నేర్చుకున్నాడంట. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, దేవుణ్ణి ఆరాధించడం తెలిసిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పెద్దల్ని గౌరవిస్తారు, సండే స్కూల్లో VBSలో టీచర్స్ని గౌరవిస్తారు, వాళ్ళకంటే పెద్దవాళ్ళని గౌరవిస్తారు, అట్లనే వాళ్ళకంటే చిన్న వాళ్ళని కూడా గౌరవిస్తారు కదా. నిజమేనా? నిజమేనా? తిమోతి ఏ పట్టణంలో ఉన్నాడు? లుస్త్రా అనే పట్టణంలో ఉన్నాడు. తిమోతి మొట్టమొదట మంచి లక్షణం ఏంటి తిమోతిది? క్షమిస్తాడు. ఇంకా బైబిల్ చదువుతాడు. ఇంకా ఇంకొకటి మెయిన్ పాయింట్ నేను చెప్తాను, గౌరవిస్తాను. ఎట్లా తిమోతి ఎట్లా అయితే చేస్తున్నాడో ఫస్ట్ దేవుడిని మనం ప్రేమించాలి. కరెక్టేనా? ఫస్ట్ మనం దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించామంటే ఖచ్చితంగా పెద్దల్ని గౌరవిస్తాం, ఉపాధ్యాయులను గౌరవిస్తాం, తల్లిదండ్రులను. ఎన్నో రోజు ఈరోజు? 6వ రోజు. ఎవరి గురించి నేర్చుకున్నాం? తిమోతి గురించి నేర్చుకున్నాం. మరి ఏం నిర్ణయం తీసుకుంటున్నాం ఈరోజు? మట్టిలో ఎందుకు చేశాడు? ఆ మట్టిలో మట్టిలో దేవుడు విత్తనాలు ఇచ్చి విత్తనం, కానీ నన్ను ఎందుకు చేశాడు? బంగారం ఉంది కదా, బంగారంతో నన్ను చేయొచ్చు కదా, డైమండ్తో నన్ను చేయొచ్చు కదా. ఓ డైమండ్ అక్క, ఓ గోల్డ్ అక్క, చెప్పు. ఇను మట్టి 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 చెప్పండి. మట్టిలో విత్తనం వేస్తే మంచి ఫ్లవర్ వచ్చింది. విత్తనం వేస్తే ఫ్లవర్ వచ్చింది, కానీ మట్టి చేశాడు. మట్టితో చేస్తే నేను వచ్చినాను. బంగారంతో చేయొచ్చు కదా. ఈ పిల్లలు ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత మీరందరూ కూడా చిన్నపిల్లలు మొదటిగా లేవాలి, తర్వాత పెద్ద పిల్లలు ఈ కృపా దీవెనని బట్టి ఉన్నారు. తీసుకొచ్చిన బిడ్డలను బట్టి టీచర్లైనా మీకు నేను నేర్చుకున్నటువంటి కళ్ళతో వాక్యం వారి జీవితాంతం నేను జ్ఞాపకం ఉంచుకోవడానికి, వల్లించడానికి, వాక్యానుసరంగా జీవించడానికి ఈ కృపా దీవెనగా ఇచ్చింది. వాళ్ళని తెలుసుకోవడం ప్రార్థన చేస్తాను. వాటిని కూడా దీవించి ఆనందించండి. అదే వచ్చినటువంటి వారిని ప్రేమించి అల్పాహారం ఇచ్చినటువంటి వారి ఎలిన కుటుంబం, అదేవిధంగా వారి ఏం సాధించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయినా వారికి ఇచ్చిన మంచి మనసుకే వందనాలు. వారిని వారి కుటుంబాలను దీవించి ఆనందించండి. వారి కొరకు రాసించిన ఆశీర్వాదం వెంటనే దీవెని నీ గృహాలను అనుగ్రహించుకొని ప్రార్థన చేస్తాను. తిరగా బిడ్డలు వారి గృహాలకు వెళ్తుండగా నీ కాపులు నీ క్షేమం దయచేయి. సురక్షితంగా చేరి నేను స్థుతించడానికి నేను దయచేయండి. మరి నూతన దినంలో ప్రవేశించి